హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. ఏటేటా ఒకటే బలి అర్పిస్తున్నారు, ఏటేటా పాప పరిహారార్థ బలి అర్పిస్తున్నారు. కిందికి వచ్చినప్పుడు అంటే ఏటేటా అర్పిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ మనసాక్షి గద్దించట్లా వాళ్ళు, అంటే చేసిన తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, వచ్చి బలి అర్పిస్తూ ఉన్నారు. ఒకవేళ వారు మనస్సు మారినట్లయితే, ఆ మనసాక్షి కూర్చుకున్నట్లయితే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు కదా. కానీ అలా చేయట్లా, కానీ అర్పిస్తూ ఉన్నారు, తప్పు చేస్తూనే ఉన్నారు. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎన్ని సంవత్సరాలు బలులు అర్పించినా నీ పాపం అనేది పోదు, అది తీసివేయడము అసాధ్యము. ఏం జరుగుతుంది అక్కడ? క్షమాపణ మాత్రమే దొరుకుతుంది. మనిషి హృదయము మాత్రము మారటంలా, తప్పులు చేయడము మానడంలా, పాపము చేయడము మానట్లా ఏటేటా బలి అర్పిస్తూనే వస్తున్నాడు. 11వ వచనంలో కూడా, అదే అధ్యాయం 11వ వచనంలో కూడా, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును కదండి. అక్కడ జరిగిన విషయము మనకు అర్థం కావాలంటే, ధర్మశాస్త్రము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చలేకపోయింది. తప్పు చేస్తూనే ఉన్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు, పొరపాట్లు చేస్తూనే ఉన్నాడు, బలులు అర్పిస్తూనే ఉన్నాడు, క్షమాపణ పొందుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి యొక్క హృదయము మారటంలే. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని గ్రహించలేకపోతున్నాడు, పాపం చేస్తున్నాడు అనే విషయము గ్రహించలేకపోతున్నాడు. ఇందుకొరకే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారి అవసరం వచ్చింది. ఎందుకు? పాప క్షమాపణ, లేకపోతే ఈ రక్తము ఒక వ్యక్తిని మార్చలేనప్పుడు పరలోక రాజ్యానికి ఏ విధంగా చేరుస్తుంది, నిత్యత్వానికి ఏ విధంగా చేరుస్తుంది కదా. పశువు యొక్క రక్తము మన యొక్క పాపాన్ని కడిగివేయలేదు, పరిశుద్ధపరచబడలేదు. కేవలము క్షమాపణ మాత్రమే దొరుకుతుంది. అంటే తప్పులు కొట్టివేయబడ్డాయని కాదు, నీ తప్పు కప్పివేయబడుతుంది. ఒక వ్యక్తిని ఏదైనా తప్పు చేస్తే మనం సారీ చెప్తే సర్లే అంటాం, అంటే ఆ వ్యక్తి తప్పు చేయలేదని కాదు కదా అని అర్థం. నువ్వు తప్పు చేసినా నేను క్షమించేస్తున్నాను, ఆ తప్పు అలాగే ఉంటుంది, సరే దానికి నేను శిక్ష వేయట్లేదు అని అర్థం, దానికి పనిష్మెంట్ రావట్లేదు అని అర్థం, నేను క్షమించేశాను కదండి. ఈ తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఆ వ్యక్తి శిక్షించబడాల్సిందేగా. తప్పులు చేస్తూ ఉన్నప్పుడు శిక్ష రావాల్సిందేగా. ఈ శిక్ష ఆజ్ఞ అతిక్రమము, పాపం వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకం. ఇక్కడ క్రొత్తగా జన్మించడం అనే కాన్సెప్ట్ మనకు కావాలి. ఇప్పుడు నేను నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే, ఈ తప్పు చేసిన నేను, ఈ పాపం చేస్తున్న నేను, నా పాపాలు కేవలం క్షమించబడుతున్నాయి, కానీ కంప్లీట్గా కడిగి వేయబడట్ల, పరిశుద్ధునిగా నేను మార్చబడట్లా కదా. పరిశుద్ధమైన దేవుడు నివాసం చేసే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, మలినముతో ఉన్న నేను, అపరాధముతో ఉన్న నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను. కేవలం ఆయన పశువు యొక్క రక్తము కప్పివేస్తుంది, పాపాన్ని కప్పివేస్తుంది అంతే కదా. దేవునికి కనపడకుండా, లేకపోతే శిక్షించకుండా అది కేవలం క్షమాపణ ఇస్తుంది. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ కూడా నేను కడిగివేయబడాలి అని అంటే, నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే, ఆ పాపము, ఆ మరక అసలు ఉండకూడదు. దానికోసమే ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయనను పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవింపచేసి శరీరధారిగా వచ్చి ఆయనను పాపముగా చేసెను అనే మాట చూస్తాం మనం కదా. ఏ పాపము లేని వానిని పాపముగా చేయబడెను.